Hi guys, welcome back to our channel. Pretty much everything you know that we post anything and everything. సో ఈరోజు అయితే మేము బైక్ డెలివరీకి వెళ్తున్నాము అండ్ ఇట్ ఈస్ నాను స్కూటీ. సో ఏం స్కూటీ తీసుకుంటున్నాము? స్కూటీ కాదు, ఇట్ ఈస్ నాట్ స్కూటీ. నేను హర్ట్ అవుతాను స్కూటీ అంటే. ఓకే, బైక్ కాదు, అట్లానే హర్ట్ అవుతాను. ఇట్ ఈస్ అన్ ఈవీ వెహికల్. వాట్ ఈజ్ ఇట్ అనేది మీరు చూస్తే తెలుస్తుంది. సో ఇప్పుడే చెప్పాము. సో వీఆర్ గోయింగ్. సో కమ్ లెట్స్ గో గైస్. సో గైస్ మేము ఫస్ట్ అయితే ఇప్పుడు బైక్ డెలివరీకి అయితే వెళ్తున్నాము. కానీ ఇప్పుడు కార్లో పోతే మళ్ళీ ఎట్లా తీసుకొస్తారు అని అనుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఆమె షోరూమ్ ఆమె కాల్ చేసి ఏం చెప్పిందంటే, ఇప్పుడు వచ్చి పేపర్ వర్క్ ఇవన్నీ చేసుకోండి, తర్వాత వీ కెన్ యూనో మేము ఛార్జింగ్ పెట్టేసి ఇస్తాము, ఫుల్ ఛార్జింగ్ అవుతేనే వీ విల్ డూ ద డెలివరీ అని చెప్పారనమాట. సో ఇప్పుడు అందుకని కార్లో వెళ్తున్నాం. ఎస్, సో మనం టీవీఎస్ బండి అయితే కొనబోతున్నాము. సో ఏ బండి ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం. లెట్స్ గో గాయ్స్. మొత్తానికి అయితే పేమెంట్ అయిపోయింది అనమాట. మొత్తం పే చేసి వచ్చాం అండ్ ఈవినింగ్ డెలివరీ ఉంది. సో వీ విల్ వెయిట్ అండ్ వాచ్. సో ఇట్స్ టైమ్ అండ్ వీఆర్ హెడింగ్ టు గెట్ అవర్ న్యూ బైక్. యు రెడీ? రెడీ, లెట్స్ గో. కానీ నువ్వే డ్రైవ్ చేయాలి. ఐఎమ్ గెటింగ్ హెల్మెట్ ఆల్సో. ఓకే, లెట్స్ గో. అండ్ ఈ చేతిలో కొన్ని ఉన్నాయి, అది ఎందుకో ఏంటో చెప్తాను. సో దండం పెట్టుకుంటున్నాను. సో లెట్స్ గో గైజ్. ఐ గాట్ సంథింగ్ ఇన్ దిస్. ఇది అక్కడ యూజ్ చేస్తాం. సో లెట్స్ గో. యూర్ రెడీ బ్రో? రెడీ. సో ఆటోలో తర్వాత అసలు బండి ఫస్ట్ లుక్ ఎట్లనో చెప్పండి. ఫస్ట్ లుక్ ఎట్లుంది, మీకేం నచ్చింది? ఓకే, సో మీరు బండి కలర్ గెస్ చేయండి. ఇది ఒక హింట్, ఇది కూడా ఒక. సో మీరు బండి కలర్ అనేది గెస్ చేసి ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ అన్నమాట. బండిని చూస్తూ అటు తిరుగు. అసలు ఫస్ట్ టేక్లో ఏం జరిగిందో చూడండి ఒకసారి. ప్రాక్టీస్ చేయి, మరి పైకి పెట్టకండి. ఇక్కడ పెడదాం, ఇక్కడ వరకు పెడదాం. ఫోర్స్ఫుల్గా గుంజు. రైట్, ఓకే, లెట్స్ డూ ఇట్. ఓకే, మొత్తం రాకపోయిన మొత్తం వద్దు, మొత్తం తీయడం రావట్లేదు. ఇట్లా హైడ్ చేస్తాడులే పైన ఇక్కడ వరకు. పేర్లేదా? పేర్లేదు భయ్యా, అది రాలేదు. మళ్ళీ ఇంకొక టేక్ చేసాం. తీయాలా ఇది? ఒకటి మీరు తీస్తారా?
సో ఫైనలీ అలా వచ్చిందనమాట ఫైనల్ ట్రై చేసిన తర్వాత. అండ్ ఈ బ్రో తీసిన వీడియో అయితే నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ వాచ్. చాలా బాగా తీస్తారు వీళ్ళు. ఆల్రెడీ నా ఎన్ఫీల్డ్కి కూడా వీళ్ళే తీశారు అండ్ ఇప్పుడు కూడా. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, బైక్ని చూస్తాను. బైక్ని చూడాలి. ఆ చైర్ మీద సీట్ మీద పెట్టు ఒక చెయ్యి. తెచ్చినందుకు అయిపోగట్టాలి కదా. సో అది గైజ్, ఇఫ్ యూ హ్యావ్ గెస్డ్ ఇట్ రైట్, మేము టీవీఎస్ ఆర్బిటర్ తీసుకుంటామంటే కంగ్రాచులేషన్స్. ఒకవేళ మీరు గెస్ట్ చేయకపోయి ఉంటే ఎస్, వీ గాట్ టీవీఎస్ ఆర్బిటర్ అండ్ బ్లూ కలర్. చాలా 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 యూనిక్ ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా మేము ఎల్లో కలర్ అనుకున్నాం, మధ్యలో సమ్ లెమన్ ఎల్లోనో ఏదో ఎల్లో, లైట్ బ్లూ ఉంది కదా, ఆ లైట్ బ్లూ ప్లేస్లో ఎల్లో వస్తుంది అనమాట, అది అనుకున్నాము. బట్ దానికంటే ఇది చాలా చాలా క్లాసీగా అనిపించింది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మనము వాహన పూజకి వెళ్ళిపోదాము అండ్ వీ విల్ సీ హౌ ద పికప్ ఇస్ అండ్ ఆల్. ఇప్పుడు ఫస్ట్ లుక్ అయితే మాకు చాలా 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 నచ్చింది బండి. అండ్ ఈవీ వెహికల్స్కి ప్రైస్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ముందే మేము ఈవీ వెహికల్స్ తీసుకుందామనే ఆలోచనతోటి వి జస్ట్ గాట్ దిస్. సో బూట్ స్పేస్ కూడా చాలా 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 బాగుంది. అండ్ దీని రివ్యూ అయితే నేను ఒక 1 వీక్ అట్లా డ్రైవ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ గైజ్ విత్ దట్. బట్ ఫస్ట్ లుక్ అయితే చాలా బాగుంది. సో వీళ్ళే మడ్ గార్డ్స్ ఇవన్నీ కూడా పెట్టించేసారు మనకి. సీట్ కవర్, మడ్ గార్డ్స్, ఫుట్ ఫ్లాప్ దగ్గర అది యూనో ఫుట్ పెట్టుకునే దగ్గర ఫ్లాప్ అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చారు. సో ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. అండ్ ఇప్పుడైతే లెట్స్ గో ఫర్ అ రైడ్. అండ్ మనమైతే లెట్స్ గో టు టెంపుల్. వాహన పూజ అయితే చేయించుకుందాం పదండి. So from 0 to 25 kilometers, it feels smooth but not aggressive. It's not a racing scooter, it's more like a calm, city-friendly ride. After that, it picks up nicely and feels stable in traffic. If you're expecting sporty performance, this is not that. But for daily use, it's actually very comfortable. Coming to mileage or range in EV terms, company claims around 158 range on full charge, but realistically in city you can expect around 100 to 120 kilometers easily depending on your riding style. What I really liked are the features: cruise control, huge storage space, and hold still assist, smart connectivity. It actually feels like a smart scooter, not just basic, you know. So మాకైతే చాలా 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 నచ్చింది. It's very smooth and nice. Ride quality is super comfortable. The big front wheel gives really good stability, especially on bad roads. So my honest first impression, best for daily commute, very practical, super smooth ride. Pickup is a bit slow if you're a speed lover, but overall I'm really happy with my purchase. If you guys want a full review, mileage test or long-term update, make sure to like, comment and subscribe. సో ఇప్పుడైతే నేను ఇందాక బ్రో తీసిన వీడియో అయితే పెడతా అని చెప్పాను కదా. సో హియర్స్ ద వీడియో గైస్. సో బేసిక్గా ఫుల్ వీడియో ఉంది, అది నేను షార్ట్లో పెడతాను చూడండి, ఎందుకంటే బేసికలీ కాపీరైట్ పడుతుంది అనమాట. సో డూ వాచ్ మై షార్ట్. బాయ్ బాయ్.